అసతోమా సద్గమయ. నమస్కారం. ఈరోజు చిన్న కథ విందాం. ఒక ఊర్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు రమేష్ అండ్ శివ. ఇద్దరు చాలా స్నేహంగా ఇష్టంగా ఉండేవారు. ఒకరోజు ఇద్దరు స్కూల్కు వెళ్తున్న దారిలో ఒక చిన్న కోతిపిల్ల కనబడింది. అది అమ్మ దగ్గర నుంచి తప్పిపోయి పాపం ఎటు వెళ్లాలో తెలియక చెట్టు కింద కూర్చుంది. దాన్ని చూడగానే ఇద్దరికి జాలి అనిపించింది. జాలి కన్నా ప్రేమ ఎక్కువ అనిపించింది. ఒరే, మన ఇద్దరం తీసుకెళ్ళి చూసుకుందామా అన్నాడు రమేష్. సరేరా అన్నాడు శివ. ఇద్దరికీ కోతిని పెంచుకోవాలనిపించింది. అందుకు ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక వారం శివ దగ్గర, ఇంకొక వారం రమేష్ దగ్గర పెట్టుకోవడానికి. ఇద్దరూ చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇలా కొంతకాలం అయ్యాక పై చదువులకి బయట ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రమేష్ శివ దగ్గరకు వచ్చి, నేను ఇంకా చదవాలనుకుంటున్నారా? నేను బాగా చదివి మంచిగా సంపాదించి మళ్ళీ వస్తాను. నువ్వు కోతి జాగ్రత్త, అప్పటిదాకా నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. శివకి కూడా చదువు అంటే చాలా ఇష్టం, రమేష్ లాగానే. తనకి కూడా చదవాలనిపించినా వద్దులే, మళ్ళీ కోతిని చూసుకునేవారు ఎవరూ ఉండరు అని అనుకుని రమేష్తో సరేరా నువ్వు వెళ్ళి బాగా చదువుకో అన్నాడు. రమేష్ ఇద్దరికి వీడ్కోలు చెప్పి ఊరు వెళ్ళిపోయాడు. శివ తన సొంత ఊర్లోనే చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్న దాంట్లో కోతిని చక్కగా చూసుకున్నాడు. దానికి రోజు ఒక అరటిపండు కూడా కొనిపెట్టేవాడు. అలా ఒక 3 సంవత్సరాలు గడిచిపోయాయి. రమేష్ చదువు అయిపోయింది, పెద్ద జాబ్ కూడా వచ్చింది. వారం రోజులు సెలవు పెట్టి ఊరికి వచ్చాడు. రాగానే శివని ఇంకా కోతిని కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు ఆ రోజంతా. ఒరే, ఈ వారం రోజులు కోతిని నేను మా ఇంటికి తీసుకువెళ్తారా అన్నాడు రమేష్. అందుకు శివ, అదేంట్రా, ఈ కోతి మన ఇద్దరిదేను, హ్యాపీగా తీసుకెళ్ళు. అన్నట్టు రోజు ఒక అరటిపండు తినడం అలవాటు, మర్చిపోకుండా పెట్టు అన్నాడు. సరే అని కోతిని ఇంటికి తీసుకువెళ్ళాడు రమేష్. కోతికి అరటిపండు పెడుతూ, అరటిపండు ఎందుకు, బాదములు తిను, మంచిగా బలంగా అవుతావు అని రోజు బాదములు పెట్టడం మొదలుపెట్టాడు. అలా వారం రోజులు అయ్యాక కోతిని మళ్ళీ శివ దగ్గరకు దింపడానికి తీసుకువెళ్ళాడు. కోతి భలే మంచిగా తయారైంది, ఏం పెట్టావు రోయ్ అన్నాడు శివ. బాదములరా, నువ్వు పెట్టు అన్నాడు. నాకంత స్తోమత లేదురా అని నిరుత్సాహంగా చెప్పాడు శివ. నేను నీకు ప్రతి నెల ఖర్చులకు పంపుతా డబ్బులు అన్నాడు రమేష్. ఎందుకులేరా అని ఊరుకున్నాడు శివ. యథావిధిగా శివ కోతితోనూ రమేష్ ఉద్యోగంలోనూ బిజీ అయిపోయారు. నెల గడిచింది. శివ దగ్గర ఉన్న కాస్త డబ్బులు బాదములు కొనడంతో అయిపోయాయి. కానీ ఎక్కడో ఒక ఆశ, రమేష్ డబ్బులు పంపుతాడు అని. విచిత్రం ఏమిటంటే వీళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు, కోతి గురించి ఇంకా మిగతా విషయాలన్నీ. రమేష్ డబ్బులు కావాలా అని అడగడు, శివ తన పరిస్థితి గురించి చెప్పడు. నెలయ్యాక వేస్తాడేమోలే అని శివ, అవసరమైతే అడుగుతాడులే అని రమేష్. ఈ ఒక్క విషయం వాళ్ళు మాట్లాడుకోరు. పైగా శివ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తన ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశా. కానీ రమేష్ ఒక్క మాట కూడా అడగలేదు, ఏరా డబ్బులు అవసరమా అని. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఒక్క మాట అడిగినా బాగుండేది అని తన బాధ వెళ్ళబుచ్చుకున్నాడు. సో ఇది కథ. మీరేమంటారు? శివ చేస్తున్నది కరెక్టేనా? రమేష్ చేస్తున్నది కరెక్టేనా? వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏమిటి? ఇదే సిచ్యువేషన్ మన చుట్టుపక్కల చాలానే చూస్తూ ఉంటాం. ఇష్యూ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఆర్ ఇష్యూ సార్ట్ చేసుకోము. ఇన్స్టెడ్ ఊర్లో అందరికీ చెప్తాం. ఇక్కడ అదే అయ్యింది. ఇక్కడ శివ చెట్టుకి ఎందుకు చెప్పుకోవాలి? ఆ విషయం రమేష్తోనే కదా మాట్లాడాలి. తను ఎందుకు ఇబ్బంది పడాలి? బహుశా మొహమాటమేమో, ఆర్ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదేమో. ఇక్కడ నిజంగానే రమేష్ మంచివాడయ్యి మనీ ఇచ్చే ఉద్దేశం ఉండుంటే శివ ఒక మాట చెప్పగానే తను చెప్పింది గుర్తు తెచ్చుకొని డబ్బులు ఇచ్చేవాడేమో. ఒకవేళ రమేష్ మాటల వరకే అనుకోండి, డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేకపోతే శివ అడగగానే రమేష్ ఈ ఒక్కసారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా నెక్స్ట్ టైం ఇలా మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు. రమేష్ లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. మాటల వరకే మంచైనా సాయమైనా
చేతల్లో ఉండదు. శివలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్న సుఖాలన్నీ పక్కన పెట్టి బాధ్యతలు మోస్తూ జీవితం గడిపేసేవారు. కాకపోతే ఇక్కడ శివ రమేష్తో క్లియర్గా మాట్లాడుకుని ఒక కంక్లూషన్కి వస్తే సరిపోయేది. దాని తగ్గట్టుగా కోతిని ఎలా పెంచుకోవాలో ప్లాన్ చేసుకునేవాడు. అందుకే ఎప్పుడైనా సరే మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం. అది మనకు సమస్య కానప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, బాధ లేదు. అంటే శివకి రమేష్ నుండి ఏ సాయం రాదు అని ఎప్పుడు అర్థమైందో అప్పుడు ఎక్స్పెక్టేషన్ కానీ హోప్ కానీ వదిలేస్తే బాధ లేదు కదా. అలాంటప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, పని లేదు. కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మీ కిట్టమ్మ కొత్త కథతో. శంభో.